వార్తలకు స్వాగతం. భూ సంబంధిత కోర్టు కేసులు తగాదాలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలాగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు, మండల తహసీల్దార్లు, సెక్షన్ సూపరింటెండెంట్లతో భూ సంబంధిత కోర్టు కేసులు, భూ సంబంధిత తగాదాల పరిష్కారంపై గూగుల్ మీట్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న భూ సంబంధిత కోర్టు కేసులు, భూ సంబంధిత తగాదాలు తదితర కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలాగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం అయ్యేలాగా చూడాలని అన్నారు. అన్ని పెండింగ్ కేసులపై కౌంటర్లను ఎప్పటికప్పుడు దాఖలు చేసి కేసుల పరిష్కారానికి సమయస్ఫూర్తితో వ్యవహరించాలని అన్నారు. భూ పరిపాలన వారి సూచనలను జిల్లాధికారులకు వివరిస్తూ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసి కోర్టు ఉత్తర్వులను అమలుపరిచి ప్రభుత్వ ఆస్తులను, భూములను కాపాడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. తణుకు మండలం పేదలి గ్రామ పరిధిలో లేహం ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న పశువధ కార్యకలాపాలకు హైకోర్టు స్టే విధించడంతో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వర ఆధ్వర్యంలో తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. పశువధ కారణంగా ఆ ప్రాంతంలో వస్తున్న దుర్వాసనకు తట్టుకోలేకపోతున్నామని ప్రజానీకం రోడ్డెక్కిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఏర్పాటు చేసిన రౌడీ ముక్కల చేతిలో దెబ్బతిన్న మహిళతో పాటు గోసేవా సమితి, మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అండగా నిలబడి చేసిన ఉద్యమం వృధా కాలేదు. తేతలి పశు వైద్యశాల ముందు నిరసన శిబిరం ఏర్పాటు చేయడమే కాకుండా తేతలి గ్రామ దేవత గోగులమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు తమకు కాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యానికి సహకరించి పోలీసుల కాపలాతో పశువధ నిర్వహించిన గోగులమ్మ తల్లి కృపతో న్యాయస్థానం మా గోడు విన్నదంటూ తేతల వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలు, తణుకు ఎమ్మెల్యే ఆదేశాలు, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల ప్రోత్సాహంతో తేతల్లో నిర్వహిస్తున్న పశువధకు న్యాయస్థానం బ్రేక్ వేస్తూ 4 వారాల పాటు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు. తణుకు మండలం పేదలి గ్రామ పరిధిలో లాహం ఫుడ్స్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్న పశువుల కార్యకలాపాలపై కోర్టు స్టే విధించిన సందర్భంగా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాక్టరీ ప్రాంత నివాసితులు దుర్వాసనతో తమ ఇళ్లలో ఉండలేకపోతున్నామని, పిల్లలు వాసు చేసుకుంటున్నారని, ఎంత కన్నీరు కాల్సి రోడ్డెక్కినా, రోడ్డుపై బైఠాయించిన, రౌడీ ముక్కల దాడిలో గాయాల పాలైన, చూపించకుండా పోరాటం చేసిన పరిస్థితి కలగలేదని, డబ్బుకు దాసోహం ఎప్పుడు వారి బాధను తగ్గించుకోలేదని సమావేశంలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జిల్లా లేహం పుట్టి మీద గతంలో ఎన్నాళ్ళ నుంచో దాన్ని నడిపించాలని చూసినా మా టైంలో దాన్ని మోయించి ఆపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే దాని సపోర్ట్ తోటి, పోలీసు వాళ్ళ సపోర్ట్ తోటి దాన్ని పర్మిషన్ లేకుండా నడిపించే కార్యక్రమం చేశారు. ఎన్నో కుటుంబాల వాళ్ళు అక్కడ అవస్థలు పడి బాధలు పడినా ఏమాత్రం కూడా దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఒకరు ఎమ్మెల్యే కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు పర్మిషన్ లేకుండా ఫుల్ సపోర్ట్ తోటి దాన్ని నడిపించడం జరిగింది. మరి ఈ రోజున కోర్టు స్టే అవ్వటం జరిగింది దాన్ని క్లోజ్ చేయమని. ఇది చాలా హర్షించదగిన విషయం. తణుకు ప్రజల కోసం, తణుకు చరిత్ర పాడవకుండా ఉండాలని వీరందరూ కూడా పూర్తి సహకారం అందించి, అందులో గోసేవ సమితి వారు ముఖ్యంగా ఇవాళ కోర్టు స్టే రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కంటెంప్ట్ ఎలాగ పర్మిషన్ లేకుండా ఎలా నడుపుతారనే దాని మీద కూడా కంటెంప్ట్ కేసు కూడా నడుస్తుంది కోర్టులో. మరి ఈ విజయానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని పోరాటాలని ఎదుర్కొని వీళ్ళందరూ కూడా ముందుకెళ్ళాం. కానీ కూటమి ప్రభుత్వం, ఈ స్థానిక ఎమ్మెల్యే ఏ మాత్రం కూడా సహకరించకుండా పూర్తిగా వాళ్ళకి సపోర్టుగా, వాళ్ళకు దాసోహం అయిపోయి ఈ ఫ్యాక్టరీ నడిసే విషయంలో ఒక ఎమ్మెల్యే కనుసన్నల్లో
నడిచింది ఇప్పుడు దాకా. ఈ కూటమి ప్రభుత్వం లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తోటి పోలీసు వారి అండదండలతోటి దాన్ని నడిచే కార్యక్రమం చేసినప్పుడు మేము పోరాటాలు చేసాం. న్యాయం చట్టాన్ని గౌరవించాము. అందుకే ఇవాళ న్యాయం గెలిచిందంటానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. అది లాక్ చేస్తారు, అది ఆపాలి. ఇప్పుడైనా సరే మళ్ళీ దానికి కోర్టులో స్టే వచ్చినా ఏమొచ్చినా ఆ ఫ్యాక్టరీ మాత్రం ఇక్కడ నడవటానికి లేదు. కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని మేము హర్షిస్తూ ప్రజలకి మంచి జరుగుతున్న దానికి మేము ఆనందపడుతూ దీన్ని స్వాగతిస్తున్నాం. కోర్టు స్టే 4 వారాలు ఇచ్చింది. ఆ కోర్టు స్టే కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఇతనికి ఏ పర్మిషన్ లేవు. ఏదైనా దొంగ పర్మిషన్లను ఇప్పిస్తానికన్నా నాయకులు కూటమి తయారవుతే మనం ఏం చేయలేం. ఇచ్చినా కానీ దాన్ని ఇక్కడి నుంచి తీసే వరకు పోరాటం ఆగదు. ఈ పోరాటంలో వెనకడిగేసే ప్రసక్తే లేదు. ప్రాణాలు తీసుకుంటానికైనా సిద్ధం, ఫ్యాక్టరీ ఉండడానికి మాత్రం ఒప్పుకో. బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయిన కోళ్లకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలు ఆదుకుంటామని తణుకు శాసన ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల్పూర్లో ఒక కోళ్ల ఫారంలో కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయిందని, చనిపోయిన కోళ్లకు 50 రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని, పౌల్ట్రీ రైతులు ఎవరు అధైర్యపడవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మన వేల్పూర్ గ్రామంలో H5N1 వైరస్ మనకి నిర్ధారణ కావడం జరిగింది. ముఖ్యంగా కోళ్ళకి సంబంధించి ఈ వైరస్ నిర్ధారించారు. దానికి దాదాపు ఒక 50,000 బర్డ్స్ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్లో ఇది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దీని వలన కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని అన్నీ కూడా రెడ్ జోన్గా పరిగణించి చర్యలు తీసుకోవటం, అక్కడ ఉన్న బర్డ్స్ అన్నింటినీ కూడా ఆ ఫామ్లోనే కలింగ్ చేసే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 10 కిలోమీటర్ల పరిధిలో కొంచెం అన్నీ కూడా అలర్ట్గా అన్నీ కూడా సర్వేలెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ అక్కడ మానిటరింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆ 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్ అమ్మకాలు ఇవన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడైతే ఈ ఫామ్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని 3 నెలల వరకు కూడా ఈరోజు దాన్ని క్వారంటైన్ చేసి 3 నెలల తర్వాత మరలా అప్పుడు పరీక్షలు చేసి కొత్త కోళ్ళను పెంచుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకుని ఇక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోవడం కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సింది కోరటం జరిగింది. ఇక్కడ ఫార్మర్ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఒక నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 6 వారాలు దాటినటువంటి గ్రోయర్స్ ఏదైతే ఉన్నాయో, లేయర్స్ ఉన్నాయో వాటికి 50 రూపాయలు ఒక బర్డ్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుడ్లు పెట్టే కోళ్ళు ఏదైతే యాక్టివ్ లేయర్స్ ఉన్నాయో వాటికి 140 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గుడ్లు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఫామ్లో ఆ గుడ్లకి సంబంధించి 3 రూపాయలు, అలాగే ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్కి సంబంధించి కేజీకి 12 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పరిహారం కూడా అందరికీ అందించడం జరుగుతుంది. రైతులకి అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, వారికి అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తణుకు నియోజకవర్గ శాసనసభ్యుల క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని కూటమి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుందని, వైసీపీ పార్టీ ప్రలోభాలకు ఆదివాసులు ఎవరు లోను కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ హక్కులకు ఎవరు భంగం కలిగించినా పార్టీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమిస్తామని అన్నారు. 1917 నుండి 1959 దాకా చేసిన చట్ట సవరణలన్నీ ఆదివాసీ ప్రాంతంలో సర్వహక్కులు ఆదివాసులేనని స్పష్టం చేసి ఉన్నాయని, 1960 సంవత్సరం శ్రీకాకుళం రైతంగా సాయుధ పోరాట భూమి కోసం జరిగిన ఉద్యమంలో అనేక మంది పోరాట త్యాగ ఫలితమే 1/70 చట్టమని, ఆదివాసీ ప్రాంతంలో గిరిజనేతలతో పాటు ప్రభుత్వం కూడా గిరిజనేతరేనని సమతా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సుమారుగా 10 రోజులుగా మన్యం జిల్లా అదేవిధంగా కేఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మన్య ప్రాంతంలో ఏదైతే 1/70 చట్టం గురించి జరుగుతున్న చర్చ అదేవిధంగా దాని నిమిత్తం జరుగుతున్న పనుల నిమిత్తం మేము చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటే చెప్తుంది, ఏదైతే 1/70 యాక్ట్ చట్టం ఉందో ఈ 1/70 యాక్ట్ చట్టాన్ని సవరించేది లేదు. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది నాయకులు, ముఖ్యంగా వైసీపీలో ఉండేటువంటి నాయకులు ఈ చట్టం నుంచి ఏదో సవరించేస్తారు, నష్టం జరిగిపోతుంది అనే విధంగా దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కదా 10 రోజులుగా. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల్ని మభ్యపెట్టడం మానుకోవాలి. ఏదైతే 1/70 యాక్ట్ అయితేనేమి, జీవో నెంబర్ 3 అయితేనేమి, లేకపోతే ఇతర గిరిజన చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా పటిష్టంగా అమలు చేసి గిరిజన సంతతికి, గిరిజన ప్రాంతానికి న్యాయం చేకూరేలాగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ నాయకులకి అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే మీరు ఈ విష ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారో చట్టపరమైనటువంటి చర్యలు మీ మీద తప్పకుండా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వైసీపీ నాయకులందరికీ కూడా ఈ రోజునే కాదు, గత 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులుగా వారు ఉన్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వాళ్ళు పనిచేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. గిరిజన ప్రాంతానికి ఆయువు పట్టు లాంటి జీవో నెంబర్ 3ని తీసివేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? చూద్దాం చూస్తున్నారా? జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు గాజులు తొరుకున్నారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. కనీసం 5 సంవత్సరాల్లో ఏ ఒక్క కుటుంబానికైనా వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున ఒక్క కుటుంబానికైనా ఇల్లు కట్టించారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు గతంలో, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు రాజకీయంగా మనల్ని వినియోగించుకునేటువంటి కార్యక్రమం చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, 1/70 యాక్ట్ ఏదైతే ఉంటుందో 1/70 యాక్ట్ యథావిధిగా కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి వారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. మంత్రి గారు కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. 1/70 యాక్ట్ అమలు జరగడమే కాకుండా పటిష్టంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 7 నెలల్లో మద్యం ధరలు పెంచడంతో మందుబాబుల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం ధరలు విపరీతంగా పెంచిందని, ఆనాడు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టాయని, తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారం చేపట్టిన అనంతరం మద్యం ధరలు తగ్గించారని, అయితే మళ్ళా ఇప్పుడు 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు మద్యం ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని మద్యం ప్రియులు ప్రశ్నిస్తున్నారు. పెరువలి మండలం కానూరు అగ్రహారంలో పౌల్ట్రీకోలకు సంబంధించి భోపాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆఫ్ డిసీజెస్ కన్ఫర్మేషన్ సెంటర్ ల్యాబ్ వారు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్గా నిర్ధారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ కానూరు అగ్రహారంలోని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ప్రభావిత ప్రాంతాన్ని రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కానూరు అగ్రహారంలో వైరస్ నిర్ధారణ అయిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. కానూరు అగ్రహారంలో 3 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని, అక్కడ చనిపోయిన కోళ్లు అన్నింటినీ నిర్ధారణ చేసి వాటిని పెస్టిసైడ్స్తో సంహారం చేయడం జరిగిందని అన్నారు. 1 కిలోమీటర్ పరిధిలో పరిమితం చేయబడిన కేంద్రాలు నిర్మించడం జరిగిందని అన్నారు. ఇతర పౌల్ట్రీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పార్టీస్లో భాగంగా మంగళవారం ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం నిర్వహించిన జనరల్ విభాగంలో 3,326 మందికి గాను 3,285 మంది హాజరై 41 మంది గైజులు హాజరయ్యారని, మధ్యాహ్నం 2,991 మందికి గాను 2,967 మంది హాజరై 24 మంది గైరు హాజరైనట్లు తూర్పుగోదావరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి
ఎన్ఎస్విఎల్ నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వొకేషనల్ విభాగంలో ఉదయం 755 మందికి గాను 679 మంది హాజరు కాగా మధ్యాహ్నం 595 మందికి గాను 577 మంది హాజరయ్యారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్ష ప్రశాంతం జరిగాయని ఆయన తెలిపారు. సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని, కాలానికి ఎవరు అతిథులు కాలని, కాల పరీక్షలు తట్టుకోవాలంటే తత్వ విజ్ఞానం పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమరేష్ అన్నారు. పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభ ముగింపు సందర్భంగా మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారిలో పీఠం ప్రధాన ఆశ్రమంలో జరిగిన సభలో అలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవ జీవితంలో అత్యంత విలువైన కాలమని, తాత్వికులు యోగులందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారినని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని తమ వంతుగా ఒక్క మొక్క నాటిని వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక ఆక్సిజన్ సిలిండర్తో సమానమని అన్నారు. మానవతా విలువల పరిరక్షణ కోసం పాటుపడుతున్న పీఠం విశ్వవిద్యాలయ విద్యాత్మక పీఠం అని తెలిపారు. పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతి శక్తులను తొలగించుకున్నప్పుడే తనలోని పరమాత్మను దర్శించుకోగలరని తెలిపారు. ఉమ్మడి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుటుంబ మిషన్లు, వీల్ చైర్లు, పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యం కుర్చీలను ఎన్ఆర్ఐ సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు సనా దంపతులు భౌతిక దివ్యాంగ శిక్షణా కేంద్రం కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యులేటర్లను పీఠాధిపతి విద్యార్థులతో కలిసి సభలు అందించారు. పీఠం రూపొందించిన పలు కరదీపికలు, గ్రంథాలను సభలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థ అధినేత శేషారెడ్డి, రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్, గోదావరి డెల్టా చైర్మన్ ఎం సునీల్, బీజేపీ నేత ఎస్వి సత్యనారాయణ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ రాజ్ నందిని పాండా, గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, నన్నం తాతయ్య, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళ ఆనంద్ కుమార్, వి సత్యనారాయణ, ఎన్టీ వర్మ, కేశవలత తదితరులు పాల్గొన్నారు. ఈ సభా మందిర ద్వారము ఎప్పుడు తెరిచి ఉండు, పోత చరిత్రులై ఉండు వారు వచ్చి జ్ఞానము నేర్చుకోవచ్చు, సతము మంచి నీళ్లను కలసాల ఉంచినట్లు అని చెప్తారు షష్టం పీఠాధిపతి వారు ఈ సభ గురించి. అంటే ఈ సభ మంచినీళ్ళు దాహంగా ఉండేటువంటి వ్యక్తికి మంచినీళ్ళు ఆ కొండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహార్తిని తీర్చుకోవడానికి వీలుగా ఉంటాయో ఆ విధంగా ఈ సభా మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం మనం ప్రసాదింపచేస్తున్నారు. అందుచేత ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చడానికి ఈ సభా మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అందుచేత ఈ సభలో మనం పాల్గొన్నామంటే ఇక్కడ తాత్విక పాఠాలు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. తాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల. ఈనాటి బంగారు మాట. మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రావు. సర్వేపల్లి రాధాకృష్ణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.